అదే నగ్నంగానే ఇటు గుళ్ళోకి వెళ్ళింది, అక్కడ చీరను దొంగిలించింది, అక్కడి నుంచి ఇంకా కనిపించలేదు, ఆ తర్వాత కనిపించింది నిర్జీవంగా అని చెప్పి ఇది వినిపించిన మొదటి మాట. పోనీ అదే తీసుకుందాం, తల్లితో గొడవ పడింది, తల్లితో గొడవ పడి ఇంట్లో గొళ్ళెం పెట్టేస్తుంది అనుకుందాం. అక్కడి నుంచి వచ్చి ఎందుకు కింద కొట్టింది అంటే మిగిలిన వాళ్ళు ఎందుకు డోర్ నాక్ చేసింది, తలుపు ఎందుకు తట్టింది, వాళ్ళ తలుపు తట్టవలసిన అవసరం ఏముంది? అంటే తల్లి ఏమైనా బెదిరించిందా, తల్లి బెదిరించిందా, లేకపోతే మానసికంగా ఏమైనా బెదిరింపులకు గురైందా? ఆ సందర్భంలో తల్లి నిలవరించే ప్రయత్నం చేస్తే తల్లిని పక్కకి నెట్టేసి గొళ్ళెం పెట్టేసి భయపడిపోయి బయటకు వచ్చిందా? లేకపోతే ఇదే కాంటెక్స్లో ఎవరైనా వేరే వ్యక్తి కారణంగా తల్లి కూతుల మధ్య ఇష్యూ రైజ్ అయ్యి ఆ వ్యక్తికి సంబంధించి గొడవ పడుతున్నప్పుడు లేకపోతే ఫోన్లో ఉన్నప్పుడు అప్పుడు తల్లితో ఇష్యూ కాన్వర్సేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ కమ్యూనికేషన్ ఇష్యూ వచ్చి తల్లిని ఇంట్లో బంధించి కాపాడండి అంటూ బయటకు వచ్చిందా? ఒకవేళ అదే జరుగుంటే, ఒకవేళ అదే అనుకుంటే కనుక అదే సందర్భంలో ఆ మహిళ తేజస్విని ఎందుకు ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అనే మాట వినిపిస్తోంది కదా, అంటే వస్త్రాలు ఏమీ లేకుండా అలా ఎందుకు పరిగెట్టుకుంటూ వచ్చింది? అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మా ప్రతినిధి నిర్మల ఫ్రమ్ ద డే వన్ ఈ ఇష్యూని ట్రాక్ చేస్తూ ఉన్నారు, డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఒకసారి నేను నిర్మల దగ్గరికి వెళ్తున్నాను. నిర్మల, ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఏ విషయాలు బయటపడుతున్నాయి ఒక్కసారి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తా. బట్ బిఫోర్ దట్, విండో నుంచి తేజస్విని విసిరేసిన ఆ వస్తువుని మీరు చూడొచ్చు. తేజస్విని విసిరేసిన వస్తువులు కూడా అవన్నీని. సో ఆ వస్తువులు చూడొచ్చు. మీరు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఆల్సో కింద నెంబర్స్ మరి కాసేపట్లో లైన్స్ ఓపెన్ కాబోతూ ఉన్నాయి. అండ్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పచ్చు. లైన్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. మీకు ఉన్న అనుమానం ఏంటి, మీకు వస్తున్న అనుమానం ఏంటి? తేజస్విని మరణానికి కారణం ఏమై ఉంటుంది? ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. కింద నెంబర్ స్క్రోల్ కాబోతున్నాయి, మరి కాసేపట్లో లైన్స్ ఓపెన్ కాబోతున్నాయి. 04069316611, 04069316622. I repeat, 04069316611, 04069316622. ఈ నంబర్లకు కాల్ చేసి మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. అండ్ మీకున్న అనుమానాలని మీరు షేర్ చేసుకోవచ్చు. నిర్మల ప్రెసెంట్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఈ కేసును మీరు ఫస్ట్ నుంచి ట్రాక్ చేస్తూ ఉన్నారు, అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరి మీద అనుమానం ఎక్కువగా కనిపిస్తుంది? తల్లి మీద అనుమానం ఇక్కడ క్లియర్గా, అంటే ఆవిడ కనుక క్లియర్గా చెప్పగలితే ఆ రోజు గొడవ ఏం జరిగింది, ఎందుకు అమ్మాయి వస్త్రాలు ఒంటి మీద లేకుండా పరుగులు పెట్టింది అనేది క్లారిటీ వస్తే కనుక బహుశా ఇన్వెస్టిగేషన్ కాస్త స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. ఏమైనా చెప్తూ ఉన్నారా ఆ తల్లి? ఇక్కడ చాలా వరకు 90% కూడా కాలనీ వాసులంతా కూడా మరి తల్లి మీదే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే అర్ధరాత్రి సమయంలో పెద్ద పెద్దగా అరుపులు వినబడి, కేకలు వినబడి, గొడవ కూడా ఆ సెకండ్ ఫ్లోర్ లో నుంచి వినబడము అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అలాగే ఇంటి వెనకాల ఉన్నటువంటి ఇంటి వాసులు అంతా కూడా, కాలనీ వాసులు వాళ్ళంతా గుర్తించడం కూడా జరిగింది. ఎందుకు వీళ్ళ ఇంట్లో నుంచి గొడవలు వినబడతా ఉన్నాయి, ఉండేది తల్లి కూతుర్లు ఇద్దరే కదా, దేనికి గొడవ అయిందనేది తల్లికి మాత్రమే క్లారిటీ ఉంటది. కాబట్టి తల్లి ఏం మాట్లాడట్లేదు, చెప్పట్లేదు. కాబట్టి తల్లి మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తేజస్విని తన బట్టలు అర్ధరాత్రి పూట బయటికి విసిరేశారు, చేతులు కనపడుతున్నాయి. కానీ అది తేజస్విని విసిరిందా, లేకపోతే తల్లి విసిరిందా, లేకపోతే ఇంకా గదిలో ఇంకెవరైనా ఉన్నారా అని కూడా మాకు అనుమానాలు క్లియర్ గా మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి క్లారిటీ నిర్మల, అంటే తను విసిరేసినవి ఇంట్లో వస్తువులా లేకపోతే తను ధరించిన దుస్తులా? తను ధరించిన దుస్తువులు ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ క్లారిటీ కోసం చెప్తున్నాము. ఆ అమ్మాయి వంటి పైన ఉన్నటువంటి ఇన్నర్స్ తో సహా మొత్తం బయటికి పడేశారు. మనకు దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. అలాంటిది ఆ ఇన్నర్స్ తో సహా అమ్మాయి మొబైల్, అలాగే ఇయర్ పాడ్స్, అలాగే కేబుల్, ఒక బుక్ కూడా, అమ్మాయి ఒక బుక్ రెగ్యులర్ గా చదువుతూ ఉంటుంది, డీప్ వర్క్ అనే బుక్, ఆ బుక్ కూడా పడేయడం జరిగింది. వాటితో పాటు ఒక షాంపూ బాటిల్, బెడ్షీట్స్ అవి కూడా బయటికి విసిరడం జరిగింది. అంటే ఎవరు విసిరారు అది అనేది క్లారిటీ లేదు ఇప్పటి వరకు, కానీ చేతులు మాత్రం కనిపించాయి అని చెప్పేసి స్థానికులు చెప్తున్నమాట. ఎందుకంటే ఆ గొడవ అవుతున్న సమయంలో మాకు అరుపులు వినబడడంతో మేము ఏం జరుగుతుందని చూద్దామనే ప్రయత్నంలో విండోస్ ఓపెన్ చేసి చూసిన క్షణాలది. ఆ క్షణాలలో మాకు భయప్రాంతులకు గురయ్యాము అని చెప్పేసి కూడా చెప్తున్నమాట.
ఆ చేతులు ఎవరు అనేది క్లారిటీ లేదు. ఇక్కడ తేజస్విని ఇసిరింది ఆ బట్టలు అనే దానికి కూడా క్లారిటీ లేదు. ఇదంతా కూడా వాళ్ళ అమ్మకే తెలిసి ఉంటది, ఎందుకంటే వాళ్ళ మదర్ ఉన్నారు కాబట్టి ఇంట్లోనే. అసలు ఆ గొడవ ఎందుకు జరిగింది అనేది క్లారిటీ కావాలి మాకు. అది విసిరింది ఎవరు అనేది కూడా క్లారిటీ కావాలి. ఇంకొకటి అమ్మాయి నగ్నంగా బయటికి పరిగెత్తుకొని వచ్చింది కాబట్టి. ఇంకొక విషయం, కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫ్లాట్ లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ డోర్ ను కొట్టడం ప్రారంభించింది, కాపాడండి కాపాడండి అంటూ. వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు అరుపులు వినిపించాయి కాపాడమని. ఆ డోర్ ని చాలా గట్టిగా కూడా దబా దబా వాయించింది అని చెప్పేసి, కానీ భయానికి మేము తీయలేదు అన్నారు. ఆ తర్వాత అమ్మాయి కిందకు పరిగెత్తుకొని వచ్చి కింద ఫ్లాట్ లో వచ్చి బ్యాచ్లర్స్ ఉంటారు ఒక 5గురు. ఆ బ్యాచ్లర్ రూమ్ లో కూడా వెళ్ళింది ఆ అమ్మాయి. వాళ్ళు కూడా ఆర్బీ కెమెరా చెప్పారు, ఎందుకంటే మేము జాబ్ చేసుకుంటున్నాము, మాకు భయభ్రాంతులకు మేము గురయ్యాము, ఆ టైంలో వర్క్ చేసుకుంటున్నప్పుడు మా దగ్గరికి రావడం జరిగింది, కానీ అలా చూసి మేము భయపడిపోయి బయటికి పంపించేసాం తనను అని. ఆ బ్యాచ్లర్ వాళ్ళ దాంట్లోనే ఒక వ్యక్తి ఆల్రెడీ తనకు ఫోన్ వచ్చిందని బయట మాట్లాడుతున్న సమయంలో ఈ అమ్మాయి ఎదురు పడడంతో అతను పరిగెత్తడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత వెనుక వైపు ఉన్న బిల్డింగ్ల వైపు ఆ అమ్మాయి వెళ్ళిపోయి అక్కడ ఒక్కసారి మీ లైన్ లో ఉండి ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. ది 4th బాక్స్ లో ఆ యువకుడిని వెంబడించిన తేజస్విని ఆ విజువల్ వేసే కన్నా ముందు యువకులందరూ కలిసి అసలు ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తిని ఎందుకు ఈ మహిళ వెంబడించింది, అంటే తేజస్విని ఎందుకు వెంబడించింది, కరెక్ట్గా 2:28 ప్రాంతంలో ఇదైపోయిన తర్వాత ఒక్కసారి ఆ విజువల్కి వెళ్దాం. మొత్తం యువకులు కలిసి వెతుకుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళు ఎందుకు వెతుకుతూ ఉన్నారు, వీళ్ళకేం సంబంధం, వీళ్ళకేం డౌట్ వచ్చిందా, ఒక్కసారి దీని మీద క్లారిటీ తీసుకుందాం. నిర్మల దగ్గరికి వెళ్తున్నాను. నిర్మల, ఈ విజువల్ చూస్తుంటే తేజస్విని కోసం యువకులు కొంతమంది వెతుకుతూ ఉన్నారు. ఈ ఫుటేజ్ ఏంటి, దీని మీద క్లారిటీ వస్తుందా నిర్మల? క్లారిటీ ఉంది ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే ఆ 5గురు వ్యక్తులే ఈ కింద ఫ్లాట్ లో రెంట్కున్న వాళ్ళే స్వయంగా నిన్న మనతో మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయి అలా పరిగెత్తిన తర్వాత కాసేపటికి అయ్యో మన ఫ్లాట్ లో ఉన్న అమ్మాయే కదా ఎందుకు పరిగెత్తింది అనే కోణంలో ఆ అమ్మాయి మీద ఏదైనా తప్పుదామని కానీ లేదా కాపాడదామని కానీ మేము కొద్ది సమయం తర్వాత అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది గుడి దగ్గరికి. అక్కడికి వెళ్ళి చూస్తే అమ్మాయి కనిపించలేదు. అప్పటికే మేమే వెతికింది కూడా అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళంతా కూడా అంటే కేవలం అమ్మాయిని కాపాడడానికే మేము వెళ్ళాము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నమాట. ఇక్కడ సిఐ కూడా అదే వాళ్ళని పిలిచి విచారించడం కూడా జరిగింది అని చెప్పారు. వాళ్ళకి అసలు సంబంధం లేదు, వాళ్ళు కాపాడడానికి మాత్రమే అక్కడికి వచ్చారు. ప్రయత్నం చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ మీరు ట్రాక్ చేస్తూ ఉన్నారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. దీంట్లో 12 క్వశ్చన్స్ చాలా 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 ఉన్నాయి. ఈ 12 క్వశ్చన్స్తో పాటు అంటే డజన్ క్వశ్చన్స్ కీలకంగా ఉన్నాయి, ఇంకా డజన్ కొద్ది క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. బట్ వీటన్నిటికీ ఫస్ట్ వస్తున్న క్వశ్చన్ ఏంటో తెలుసా? వాళ్ళ తల్లి అంటే తేజస్విని తల్లి గురించి ఒక చర్చ ఉంది. ఆవిడ సొంత తల్లి కాదు అనే ఒక చర్చ ఉంది. అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు, బికాస్ ఇన్వెస్టిగేషన్ బయటపడేంత తెలియాలి. బట్ అక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే సొంత తల్లి కాకపోయి ఉండొచ్చు అనేది. ఎందుకు ఈ మాటలకు బలం చేకూర్చేలా ఉందంటే ఆ రోజు జరిగిన ఘటన నేపథ్యంలో అంత కేకులు అరుపులు వినిపిస్తూ ఉంటే తల్లి ఎవరికైనా కమ్యూనికేట్ చేసి ఉండాల్సింది. అంటే ఒకవేళ చెయ్యి దాటిపోతుంది, తన కూతురు పరిస్థితి బాగాలేదు అనుకున్నప్పుడు పోలీసులకు ఫోన్ చేయడం కాదు, ఆవిడ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, మాట వాస్తవం అయ్యుండొచ్చు కాక. అయితే ఇక్కడ విషయం ఏంటి, ఒకవేళ ఆవిడకి అనుమానం వచ్చుంటే కనుక పోలీసుల వరకు వెళ్ళకన్నా ముందే ఆ చుట్టుపక్కల వారిని ఎవరో కమ్యూనికేట్ చేయడము ఇదేదో చేస్తుండొచ్చేమో. సొంత తల్లి కాదు కాబట్టి ఇటు తేజస్వినితో వాగ్వాదానికి దిగి ఉండొచ్చు, ఇదో క్వశ్చన్ రైజ్ అవుతుంది. దాంతోపాటు ఆ ఇంటి ఓనర్కి ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది మళ్ళీ, ₹1,00,000 ఇంటి అద్దె, హైదరాబాద్లో ₹1,00,000 ఇంటి అద్దె. కెన్ వి బిలీవ్ ఇట్? కెన్ వి నమ్మచ్చా? ₹1,00,000 ఇంటి అద్దె ఇచ్చి ఉండడం అంటే బహుశా ఇవ్వచ్చు, అంటే సిచ్యువేషన్స్ బట్టి వాడుకునే ఎమ్యూనిటీస్ బట్టి. బట్ తేజస్విని అటువంటి ప్లాట్లో ఉంటుంది. ఒకసారి చూడండి, అంత అవసరం ఏంటి?